హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపిక. నేను ఆల్రెడీ ఒక ముందు ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ మంత్ బేబీ కేర్ గురించి అండ్ అలాగే ఫస్ట్ మంత్ బేబీ యొక్క గ్రోత్, డెవలప్మెంట్, మైల్ స్టోన్స్ వీటన్నింటి గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు సెకండ్ మంత్ కి వచ్చేసరికి బేబీ ఎలా ఉంటుంది, మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, అవన్నీ ఏంటి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ మనం సెకండ్ మంత్ కి రాగానే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేబీ ఫస్ట్ మంత్ అయిన తర్వాత మినిమం ½ కిలో అయినా వెయిట్ పెరిగిందా లేదా అన్నది చూసుకోవాలి. అంటే బేబీ బర్త్ వెయిట్ అనేది క్రాస్ చేయాలి అండ్ అలాగే 1 మంత్ లో బర్త్ వెయిట్ కన్నా ½ కిలో అనేది ఎక్కువ అవ్వాలి. మినిమం ½ కిలో అయినా పెరిగిందో లేదో చూసుకోండి సెకండ్ మంత్ వచ్చేసరికి. అండ్ ఈ సెకండ్ మంత్ కి వచ్చేసరికి బేబీ నెమ్మదిగా కాళ్ళు చేతులు అనేవి ఆడించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చేతులు అవి నోట్లో పెట్టుకోవడము, నెమ్మదిగా చేతులు అవి తీసుకోవడము, ఆడించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో మనం ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ బేబీని మనం ఫస్ట్ మంత్ అంతా శాడిల్ చేసి ఉంచుతాం కదా, అంటే పూర్తిగా కప్పి ఉంచుతాం కదా. సెకండ్ మంత్ వచ్చేసరికి కొంచెం అది అయితే తగ్గించాలి. ఎందుకంటే సెకండ్ మంత్ వచ్చేసరికి చెప్పాను కదా బేబీ కాళ్ళు చేతులు అవి ఆడిస్తారని. సో ఎప్పుడైతే బేబీ మెలకువగా ఉందో అప్పుడు మనం ఇలా శాడిల్ చేసి ఉంచడం మంచిది కాదు, విప్పి ఉంచడమే బెటర్. ఎందుకు అని అంటే బేబీ మెలకువగా ఉన్నప్పుడు కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు మనం తనని కప్పి ఉంచడం వల్ల ఏంటంటే తనకి రిస్ట్రిక్షన్ గా ఉంటుంది, కొంచెం కంఫర్టబుల్ గా ఉండదు. తను ఫ్రీగా వదిలేస్తేనే బెటర్. ఎందుకంటే బేబీ కొంచెం ఫ్రీగా ఉంటే తను కాళ్ళు అవి ఆడించడానికి, చేతులు అవి చేయడానికి, తను ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఎక్స్పోజ్ అవ్వడానికి తనకి ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇలా ఫ్రీగా ఉండడం వల్ల ఏంటంటే తను ఎక్స్పోజ్ అవుతుంది కదా, కాళ్ళు చేతులు అవి ఆడిస్తుంది. అప్పుడు మనం ఏంటంటే మనం తనకి బ్లాంకెట్స్ ఇలాంటివన్నీ కప్పుతూ ఉంటాం కదా శాడిల్ చేసినప్పుడు. సో అలాంటివి అయితే కప్పొద్దు. అండ్ ఎప్పుడు మీరు బ్లాంకెట్స్ కప్పినా గానీ చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే బేబీ ఇప్పుడు నేను చెప్పాను కదా కాళ్ళు ఆడించడం వల్ల ఏంటంటే బ్లాంకెట్స్ అవి మొహం మీద పడ్డము లేదంటే ముక్కు మీద పడ్డము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడైతే కేర్ఫుల్ గా చూసుకోండి. అండ్ రైనీ అండ్ వింటర్ సీజన్ లో కూడా మనము బ్లాంకెట్స్ లాంటివి కప్పుతూ ఉంటాం కదా. సో బేబీకి ఎప్పుడు మీరు కప్పిన బ్లాంకెట్స్ ఏంటంటే మాక్సిమం పల్చగా ఉండేవి చూసుకోండి. ఎందుకంటే థిక్ బ్లాంకెట్స్ కానీ హెవీ బ్లాంకెట్స్ కానీ ఇలాంటివి కప్పొద్దు. ఎందుకంటే నిద్రలో వాళ్ళు లేచినప్పుడు కదిలినప్పుడు మేబీ అది మొహం మీద పడ్డము లేదంటే మొత్తం కప్పేసుకోవడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో మనం పడుకుని ఉన్నప్పుడు ఇలాంటివి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో హెవీ బ్లాంకెట్స్ కానీ హెవీ బెడ్షీట్స్ కానీ ఇలాంటివి కప్పడం అయితే కొంచెం అవాయిడ్ చేయండి. బేబీకి ఎప్పుడు కప్పినా కానీ థిన్ గా ఉండేవి, పల్చగా ఉండేవి, ఒకవేళ మీద పడినా కూడా గాలి ఆడేవి ఇలాంటివి అయితే చూస్ చేసుకుని బేబీకి కప్పండి. సో సెకండ్ మంత్ పడుకున్నప్పుడు శాడిల్ చేసినా గానీ తను మెలకుగా ఉన్నప్పుడు ఆడుకునేటప్పుడు మీరు శాడిల్ చేయకుండా ఉండడమే బెటర్. ఇదైతే చూసుకోండి. ఇలా బేబీని ఫ్రీగా ఆడుకోనివ్వండి, వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అవ్వనివ్వండి అండ్ ఫ్రీగా యాక్టివ్ గా ఉండేలాగా ట్రై చేయండి. అండ్ మీరు ఆల్రెడీ చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో ముందు 1 మంత్ ముందు నవ్వినా సరే అది కన్సిడర్ లోకి రాదు. ఎప్పుడైతే బేబీ సెకండ్ మంత్ కి వచ్చిన తర్వాత 6 to 8 వీక్స్ మధ్యలోనే సోషల్ స్మైలింగ్ అనేది ఉంటుంది. సో ఈ సోషల్ స్మైలింగ్ కూడా వచ్చిందో లేదో కూడా అబ్జర్వ్ చేసుకోండి. అండ్ 6 వీక్స్ కి వచ్చాక మనకి వ్యాక్సిన్ ఉంటుంది. సో ఆ వ్యాక్సిన్ అయితే వేయించండి. 6 వీక్స్ లో ఉంటుంది వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ అయితే వేయించండి. మీరు ఇప్పుడు 6 వీక్స్ లో మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసినప్పుడు ఏంటంటే బేబీ యొక్క వెయిట్ అండ్ అలాగే హైట్ కూడా, బేబీ వెయిట్ అండ్ హైట్ కూడా చెక్ చేసుకోండి. ఎంత పెరిగిందో ఏంటో అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. అండ్ అలాగే హెడ్ సర్కంఫరెన్స్ కూడా ఎంత ఉందో ఏంటో అనేది చెక్ చేసుకోండి. సో మీకు ఇవన్నీ డాక్టర్ చెప్తారు, ఇవి మాత్రం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. సో బేబీకి విటమిన్ డి డ్రాప్స్ అనేవి రాస్తారు. సో విటమిన్ డి డ్రాప్స్ అయితే వాడండి. అండ్ ఇవి ఎందుకంటే మన మదర్ మిల్క్ లో విటమిన్ డి తప్ప అన్ని ప్రోటీన్స్, మినరల్స్ అన్ని ఉంటాయండి, విటమిన్ డి ఒక్కటే ఉండదు. సో అందుకే మనము బేబీకి ఎక్స్టర్నల్ గా ఈ విటమిన్ డి డ్రాప్స్ అనేవి ఇస్తూ ఉంటాం అనమాట. సో ఇదైతే కంపల్సరీగా చూసుకోండి. విటమిన్ డి డ్రాప్స్ 1 year వరకు 1 ml అనేది వేస్తూ ఉండండి. అండ్ ఈ సెకండ్ మంత్ లో మనం ఇంకోటి మెయిన్ గా ప్రాబ్లం ఏంటి అంటే బ్రెస్ట్ మిల్క్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే బేబీ వాళ్ళ గ్రోత్ ఇప్పటి నుంచే మాక్సిమం ఎక్కువగా ర్యాపిడ్ గా సెకండ్ మంత్ నుంచి పెరుగుతూ ఉంటుంది. సో బేబీకి ఇప్పుడు మిల్క్ అనేది కొంచెం ఎక్కువ అవసరం అవుతూ ఉంటుంది. సో ఈ సెకండ్ మంత్ లో కూడా మీరు బేబీకి మీ మిల్క్ ఇవ్వండి. ఎటువంటి వాటర్ కానీ మిగతా ఏమీ అయితే పెట్టనవసరం లేదు, ఓన్లీ మదర్ మిల్క్ అయితే సరిపోతుంది. అండ్ మీరు మీ మిల్క్ ని అయితే అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుందో లేదో అనేది అబ్జర్వ్ చేసుకోండి. మాక్సిమం డే లో 6 to 8 times యూరిన్ అనేది పాస్ చేస్తుందో లేదో చూసుకోండి. 6 to 8 times యూరిన్ పాస్ చేసింది అంటే మీ బ్రెస్ట్ మిల్క్ సరిపోతుందనే అర్థం అనమాట. సో ఇదైతే కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. సో మీ బ్రెస్ట్ మిల్క్ తాగాక బేబీ యాక్టివ్ గానే ఉంది, యూరిన్ అండ్ మోషన్ అది కరెక్ట్ గా పాస్ చేస్తుంది అంటే మీరు బేబీకి మీ మిల్క్ సరిపోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీ మిల్క్ తాగినా సరే బేబీ కొంచెం ఇరిటేటింగ్ గా ఉన్నా, ఇంకా ఏడుస్తూ ఉన్నా, ఇలాంటప్పుడు మీ మిల్క్ అనేది కొంచెం తక్కువైందో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. చెప్పాను కదా 6 to 8 times యూరిన్ అనేది పాస్ చేస్తే మీ మిల్క్ అయితే సరిపోయినట్టే. సో అలా పాస్ చేయకుండా ఇంకా తక్కువ కౌంట్ ఉంటే మాత్రం మీ మిల్క్ సరిపోవట్లేదని అర్థం. సో దాన్ని మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేసినంటే దానికి రెమెడీస్ అనేవి చెప్తారు, ఇది కూడా అబ్జర్వ్ చేయండి.
బేబీ సక్ చేస్తూ ఉంటే మిల్క్ వస్తుందని చెప్పాను కదా, సో అలా బేబీ సక్ చేస్తూ ఉంటే మిల్క్ వస్తూ ఉంటుంది. తన డిమాండ్ కి తగినంత సప్లై మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో బేబీకి మీరు మిల్క్ ఇస్తూ ఉండండి ఎవ్రీ 2 hours కి. దానివల్ల మీ మిల్క్ సరిపోకపోవడం అంటూ ఉండదు. ఎవ్రీ 2 hours కి మిల్క్ ఇస్తూ ఉండడం వల్ల బేబీ డిమాండ్ కి తగ్గ మిల్క్ సప్లై అనేది జరుగుతుంది. సో మిల్క్ ఇస్తూ ఉండండి. సెకండ్ మంత్ లో మనం మాక్సిమం ఎక్కువగా బేబీస్ కి చూసే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే క్రాడిల్ క్యాప్ అంటారు. సో క్రాడిల్ క్యాప్ అంటే ఏంటి అంటే బేబీ హెడ్ లో ఏంటంటే డాండ్రఫ్ లాగా ఉంటుంది అనమాట. సో అది డాండ్రఫ్ కాదు, అంటారు కదా పొలుసుగా ఉంటుందని. సో అలా ఉంటుంది అనమాట, డాండ్రఫ్ టైప్ లో ఉంటుంది, బట్ డాండ్రఫ్ కాదు. సో దీనికైతే ఏం కంగారు పడిన అవసరం లేదు. మాక్సిమం బేబీ కొంచెం ఎదుగుతూ ఉంటే ఇదైతే పోతుంది. సో క్రాడిల్ క్యాప్ వల్ల ప్రాబ్లం ఎప్పుడు అని అంటే బాగా ఇచ్చింగ్ ఉన్నప్పుడు, బేబీకి హెడ్ లో అలా డాండ్రఫ్ లా ఉండి బాగా ఇచ్చింగ్ వస్తూ అండ్ అలాగే అది బాగా రెడ్ గా అయిపోయి హెడ్ అంతా అలా రెడ్ గా అయిపోతూ ఉంటే గనక ఇది కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. అప్పుడు మీరు డాక్టర్ అనేది కన్సల్ట్ చేయండి. దీనికి మెడికేషన్ ఉంది. సీరియస్ అంటే సీరియస్ ప్రాబ్లం ఏం కాదు, బట్ ఇలా మాక్సిమం చాలా మంది పిల్లల్లో వస్తూ ఉంటుంది. అలాగే నార్మల్ గానే పోతుంది. దీనికైతే ఎటువంటి మెడికేషన్ అయితే మాక్సిమం అవసరం లేదు 90%. బట్ 10% ఏంటంటే అలా ఇచ్చింగ్ వస్తున్నా రెడ్ గా అయిపోయినా అప్పుడు మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. లేకపోతే నార్మల్ గానే బేబీ పెరుగుతూ ఉంటే ఈ ప్రాబ్లం అనేది పోతుంది. అండ్ కొంతమందిలో కొంచెం స్ప్రెడ్ కూడా అవుతుంది. అంటే జస్ట్ హెడ్ లో ఒక చోట మొదలుపెట్టి మొత్తం హెడ్ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ అలా స్ప్రెడ్ అయినా కూడా ప్రాబ్లం లేదు. జస్ట్ మాక్సిమం 1 month ఆర్ 1.5 month లో పోతుందని చెప్పారు నాకైతే డాక్టర్. సో మాక్సిమం అయితే పోతుంది. ఒకవేళ ఏమైనా సీరియస్ కండిషన్ లో ఉంటే మాత్రం డాక్టర్ ని కన్సల్ట్ చేయండి. అండ్ బేబీలో కనిపించే ఇంకో సెకండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్రూక్డ్ ఫీట్ అంటారు. అంటే కొంచెం టోస్ దగ్గర కాళ్ళ దగ్గర కొంచెం వంకరగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ముందు కాళ్ళు కొంచెం ఇలా లోపలికి ఉన్నట్టు వంకరగా ఉన్నట్టు ఉంటాయి. ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఇది మెయిన్ గా దేనివల్ల అని అంటే బేబీ మన ఊమ్ లో ఉన్నప్పుడు, మదర్ ఊమ్ లో ఉన్నప్పుడు తన పొజిషన్ కాళ్ళు ముడుచుకుని ఉంటుంది కదా, సో తన పొజిషన్ కొంచెం కరెక్ట్ గా లేనప్పుడు, తనకి కంఫర్టబుల్ గా లేనప్పుడు ఇలా ఈ క్రూక్డ్ ఫీట్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో ఇది కూడా ప్రాబ్లం లేదు. బేబీ ఎదిగే కొద్దీ అయితే ఈ ప్రాబ్లం అనేది పోతుంది. బట్ మనం చేయవలసిన పని ఏంటంటే ఆఫ్టర్ 15 days 1 month తర్వాత ఏంటంటే మనం జెంటిల్ గా మసాజ్ చేస్తూ ఉండాలి కాళ్ళని. సో లెగ్స్ ని జెంటిల్ గా మసాజ్ చేస్తూ ఇలా పుల్ చేస్తూ ఉండాలన్నమాట. లాగుతూ ఫ్రంట్ కి లాగుతూ జెంటిల్ గా మసాజ్ చేయాలి. దీనివల్ల కూడా ఈ క్రూక్డ్ ఫీట్ అనేది పోతుంది. ఏం ప్రాబ్లం లేదు. దీని బేబీస్ తో ఎక్కువగా మాట్లాడుతూ ఉండండి. బేబీస్ కి జెంటిల్ టచ్ ఇవ్వండి. ఎందుకంటే మన కేర్ తో కూడుకున్న లవ్ తో కూడుకున్న టచ్ బేబీకి చాలా యూజ్ అవుతుంది. సో అలా జెంటిల్ గా లవ్ తో కూడిన టచ్ అనేది ఇవ్వండి బేబీస్ కి. అండ్ బేబీస్ తో ఎప్పుడు మీరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండండి. సో సెకండ్ మంత్ వచ్చేసరికి బేబీస్ విజన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ మంత్ తో పోల్చుకుంటే సెకండ్ మంత్ కి వచ్చేసరికి ఆ 12 meters ఉన్న డిస్టెన్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూడగలుగుతారు. బట్ అప్పటికి కూడా ఇంకా బేబీ విజన్ అనేది క్లియర్ గా ఉండదు, కొంచెం బ్లర్ గానే ఉంటుంది. మాక్సిమం బేబీస్ ఏంటి అంటే సైడ్స్ నుంచి చూస్తూ ఉంటారు. సో సైడ్స్ నుంచి వాళ్ళు చూస్తారు. సో ఏదైనా మీరు ముందు పెట్టేదానికన్నా కొంచెం పక్కకు పెడితే వాళ్ళు చూడగలుగుతారు అనమాట. ఇది కూడా అబ్జర్వ్ చేసుకోండి. ఫ్రంట్ పెట్టి బేబీ చూడట్లేదు ఇలా అనుకోవద్దు. సైడ్ పెడితే సైడ్ అయితే బేబీ చూడగలుగుతుందంట. సో సైడ్ పెట్టి సైడ్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ బేబీస్ ఫస్ట్ ప్రైమరీ కలర్స్ ని ఎక్కువగా ఐడెంటిఫై చేస్తూ ఉంటారు. సో ప్రైమరీ కలర్స్ మాక్సిమం రెడ్ అండ్ గ్రీన్ ఫస్ట్ బేబీస్ ఐడెంటిఫై చేసే కలర్. సో ఇదైతే చూసుకోండి. సో మీరు ఎప్పుడైనా టాయ్స్ తెచ్చినప్పుడు అండ్ అలాగే ఉయ్యాలకి పెడుతూ ఉంటారు కదా, ఇలాంటివి కొంచెం రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ లో ఉన్నవైతే బేబీస్ కి ఐడెంటిఫై చేయడానికి ఈజీ అవుతుంది. సో సెకండ్ మంత్ వచ్చేసరికి బేబీ మదర్ నే కాదు తనకి ఫెమిలియర్ అయిన ఫేసెస్ ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. అంటే చుట్టూ కేర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, గ్రాండ్ మదర్స్ గానీ గ్రాండ్ ఫాదర్స్ గానీ వీళ్ళని కూడా ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. అండ్ మదర్ ని బాగా ఐడెంటిఫై చేస్తుంది. మదర్ వాయిస్ ని కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇంకొకటి పేరెంట్స్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ మంత్ నుంచి మాక్సిమం 10 to 12 hours స్లీప్ అనేది ఉండాలి. 14 hours స్లీప్ ఉంటే ఇంకా మంచిది. బట్ మినిమం ఏంటంటే 10 to 12 hours స్లీప్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వీళ్ళు సెకండ్ మంత్ లో పిల్లలు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. దీనికి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. బట్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సెకండ్ మంత్ లో బేబీస్ కి నర్వ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయంట. సో ఈ నర్వస్ సిస్టమ్స్ అన్ని డెవలప్ అవడం వల్ల వాళ్ళకి కొంచెం అలా ఏడుస్తూ ఉంటారు. సో ఇదైతే థర్డ్ మంత్ వచ్చేటప్పటికి కొంచెం మనకి బేబీస్ అంతా ఏడవరు. బట్ సెకండ్ మంత్ లో అయితే ఎక్కువగా ఏడుస్తుంటారు. దీనికి రీజన్ ఇలా నర్వస్ సిస్టమ్ అది డెవలప్ అవుతూ ఉండడమే. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ మనం బేబీస్ ని ఎత్తుకున్నప్పుడు హగ్ చేసుకున్నప్పుడు బేబీస్ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఏడుస్తున్నప్పుడు ఇలా ఎత్తుకోవడం హగ్ చేసుకోవడం ఇలాంటివి చేయండి. సో సెకండ్ మంత్ లో పేరెంట్స్ గా మనం చేయవలసింది ఏంటంటే మెయిన్ గా సెకండ్ మంత్ కూడా ఫుల్ బేబీకి మొత్తం మీ మిల్కే మదర్ మిల్కే ఇవ్వండి. అండ్ మదర్ మిల్క్ ఇచ్చినప్పుడు కొంచెం హెడ్ అనేది పైకి ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే మనం 6 weeks లో వ్యాక్సిన్ అనేది వేయించాలి. ఈ వ్యాక్సిన్ కూడా వేయించండి. వ్యాక్సిన్ వేయించినప్పుడు వెయిట్, హైట్ అండ్ అలాగే
హెడ్ సర్కంఫరెన్స్ కూడా చెక్ చేసుకోండి. అండ్ పిల్లలకి బ్లాంకెట్స్ కప్పినప్పుడు ఏంటంటే లైట్ గా ఉన్నవి అండ్ అలాగే కొంచెం పలుచగా ఉన్న బ్లాంకెట్స్ మాత్రమే కప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు బోర్లా పడుకోబెట్టద్దు, ఎప్పుడు వెళ్ళకిలా మాత్రమే పడుకోబెట్టండి. బోర్లా పడుకోబెట్టడం వల్ల రిస్క్ ఉంటుంది పిల్లలకి. సో మాక్సిమం వీలైనంత వరకు 99% వెళ్ళకిలానే పడుకోబెట్టండి. సో ఇవన్నీ ఏంటంటే బేబీ సెకండ్ మంత్ లో చేసే పనులు అండ్ అలాగే మనం తీసుకోవాల్సిన కేర్. సెకండ్ మంత్ లో ఇంకా బేబీ ఎటువంటి మైల్ స్టోన్స్ ఉంటాయి, తను ఇంకా ఇంకేం చేస్తుంది, అవన్నీ బేబీ యొక్క మైల్ స్టోన్స్ లో చూసేద్దాము. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. సో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.